బ్రేక్ ఉంటే నేను ఇండస్ట్రీ పర్సనే. సో ఏంటంటే రవితేజ గారు ప్రతి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తారు. సో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలి, బీభత్సమైన కోట్లు పెడితే సినిమా హిట్ అవుతుంది, కథలో దమ్ము ఉంటే హిట్ అవుతుంది కంపల్సరిగా. సో ఎందుకు ఇది ఇంటి నిండా గన్స్ పెట్టి కాల్చుకుంటే ఎందుకు కాల్చుకుంటాడు అర్థం లేకపోతే చిన్నపిల్లడైనా పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఆడుకుంటున్నారు. సో ఏంటనేది అర్థం కాలేదు. బీభత్సమైన కొన్ని కోట్లు పెట్టేశారు సినిమాకి చెప్పాలంటే, కానీ ఏమీ అర్థం కాలేదు నాకు. ఓవరాల్ గా నెక్స్ట్ పార్ట్ 2 వచ్చినప్పుడు మాత్రం ఇలా రావద్దని చెప్తాను. రేటింగ్ ఈ అనౌన్స్ చేశాడుగా పార్ట్ 2 వస్తుందని చెప్పి, పార్ట్ 2 రేటింగ్ ఏం చెప్తే మీరు వెళ్ళిపోతారు తొందరగా. 5కి 3 ఇస్తాను వెళ్ళిపోతాను అన్న. ఈ సినిమా బాగాలేదంటారు కదా, మరి పార్ట్ 2 నడుస్తుందా అన్న సినిమా? డిసప్పాయింట్ చేస్తే కాదన్న, పార్ట్ 2 నడుస్తుందా మరి ఈ సినిమాతోనే? మంచి స్టోరీస్ వస్తా నడుస్తుంది కదా. స్టోరీ ఏం పెద్దగా ఏం అనిపించలేదండి. ఒక లవర్కే గన్స్ వైలెన్స్ ఇష్టం ఉండదు, దానికోసం గన్స్ అన్ని సేకరించి దాన్ని అలా ఉంచుతూ ఉంటాడు. అది ఎందుకు అనేది అప్పటికి అర్థం కాలే. సినిమా అయితే ల్యాగ్ ఉందండి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఏదో బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చాడు కదా, ఏదో ఉంటుంది అని అనుకున్నాం, కానీ అసలు ఏమీ అనిపించలే చెప్పాలంటే. సో నేను రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ కానీ అన్ని ఇష్టమే. సో రవితేజ గారు మైనస్ ఏం లేదు, ఆయన చెప్పిన క్యారెక్టర్ చేశాడు. సో కథని కొత్త వాళ్ళని నమ్మినప్పుడు రవితేజ గారు ఇంకొంచెం బెస్ట్ తీసుకోండి. ఎందుకంటే చిన్న సినిమా కాదు, చిన్న ప్రొడక్షన్స్ కాదు, ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ ఎన్నో కోట్లు పెట్టి ఎక్కడెక్కడో విదేశాల్లో సినిమాలు తీస్తున్నప్పుడు సో ఇంకా ఏదైనా ఉంటే బాగుండు. ఇప్పుడు మనం చాలా వెబ్ సిరీస్లు కానీ చాలా యాక్షన్ మూవీస్ చూస్తున్నాం. అన్ని సినిమాల కన్నా ది బెస్ట్ యాక్షన్ ఈ సినిమాలో ఉంది. గన్ షాట్లు బిల్లా సినిమాతో కానీ, జేమ్స్ బాండ్ 007లో కానీ ఇన్ని ఉండవు నాకు తెలిసి. అన్ని గన్స్ ఉన్నాయి, ఇన్ని వేల గన్స్. మంచి షూటర్ ఈయన, కథలో మంచి షూటర్ అంతే, అది ఒకటే చెప్పగలను. కానీ కథలో ఈయన ఏంటనేది మనం చెప్పలేము. ఆర్టిస్టుల కన్నా గన్స్ ఎక్కువ కొన్ని లక్షలు ఉన్నాయి చెప్పాలంటే. సో దాన్ని బట్టి పార్ట్ 2 ఉంది కాబట్టి పార్ట్ 2 ఇలాగైతే పని అవ్వదు. కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి కథ మంచిగా రాసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నవదీప్ గారి క్యారెక్టర్ అయితే ఆయన ఒక బ్రదర్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా వాళ్ళిద్దరు క్యారెక్టర్లు అలా వెళ్తూ ఉంటాయి. కానీ ఎందుకు ఏ సీన్ వస్తుందో, ఎందుకు జరుగుతుందో, ఎందుకు ఎవడొచ్చి కాలుస్తాడు అనేది అసలు ఇప్పటికీ అర్థం కాలే. పోనీ అలాగని చెప్పి ఏదో బాహుబలిలో కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడో సస్పెన్స్ లో ఏదన్నా వదిలితే నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుందని అనుకోవచ్చు. అది లేదు, ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ అర్థం కాలే. ఒక డ్యూయట్ సాంగ్, ఒక 10 నిమిషాలు లవ్ ఉంటుంది, అది కూడా ఎందుకు వచ్చిందో తెలియదు. సో అలా జరిగిపోయింది చెప్పాలంటే. మెసేజ్ అంటే ఏం లేదండి, గన్స్ కన్నా ఎక్కువైపోతుంది. ఇప్పుడు వైలెన్స్ ఎక్కువైపోతుంది. అంటే మనకి కసబ్ ఉన్నాడు కదా బాంబేలో జరిగినప్పుడు, హోటల్లో జరిగినవి ఉన్నాయి కదా, అవన్నీ అణిచివేయాలి అని చెప్పేసి చిన్న మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కూడా లాస్ట్ ఎండ్ అయ్యేదాకా ఉంటేనే మనకు అర్థమవుతుంది. అంతసేపు ఎవడు ఉన్నట్టు థియేటర్లో వచ్చేస్తారు తొందరగా. సో అది లాస్ట్ దాకా ఉండండి, సినిమా మీకు అర్థమవుతుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కరెక్ట్గా. ఇద్దరు హీరోయిన్లు అంటే అనుపమ పరమేశ్వర్ మనకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటుంది. మన KGF లో ముసలోడు ఎలాగిచ్చాడు, ఒకసారి 2 సార్లు ఈ అనుపమ పరమేశ్వర్ ఇస్తానే ఉంటుంది. ఎందుకు అనేసరికి తర్వాత చూస్తే ఏముండదు. సో బాగుంది, ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్స్ అన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయిది ఏం ఉండదు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది పాత్ర. లవ్ అండ్ సాంగ్ అయిపోయి ఎగ్జిట్, చనిపోవడం అంతే. 10 నిమిషాలకి ఎగ్జిట్ అయిపోతుంది. లవ్ పెడితే మళ్ళీ ఇది మొత్తానికి పోతుంది. సో అది అలా. అజయ్ ఘోష్ క్యారెక్టర్ అయితే మాత్రం ఫుల్ ఫన్ అండి. ఆయన లేకపోతే ఇంకా అసలు ఇబ్బంది పడేటోళ్ళు నిజంగా. ఆయన ఉండడం వల్ల కొంచెం చాలా మంది నవ్వుకున్నారు. ఆయన యాక్టింగ్ బాగుంది చెప్పాలంటే కనుక. ఆయన కాంబినేషన్ బాగుంది. రవితేజ గారు అసలు కామెడీ అనేది ఏముండదు, అంత సీరియస్ క్యారెక్టరే. అజయ్ ఘోష్ గారు నిలబెట్టారు. డ్యూటీకి వెళ్ళిపోతున్నా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, దాంట్లోనే చేస్తాం. ఇది మనది.